నకిలీ మద్యం వ్యవహారంలో ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈరోజు ఆందోళన దిగాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎక్సైజ్ కార్యాలయం అంటే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వినతి పత్రం ఇచ్చారు. చెప్పండి, ఈరోజు ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం ఉందో ఇది పాత ఏదైతే గత ప్రభుత్వ హయాంలోని ఇది నాంది పలికింది అనేది నన్ను చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియా అంటే ఈ 15 నెలలు గాడిదలు కాస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది కదా, ఈ 15 నెలలు గాడిదలు కాస్తురా. గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వం వచ్చే నెల 10 రోజులు కాదు, 16 నెలలు అయింది. ఈ 16 నెలల నుంచి కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అంటున్నా. అంటే ప్రతిదీ కూడా మంచి జరిగితేమో కూటమి, ఏదైనా చెడు జరిగితే అది గత ప్రభుత్వం అని చెప్పడం వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. కానీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా కల్తీ మద్యం అనేది చూసిన పరిస్థితే లేదు. బెల్ట్ షాపులు నియంత్రించాం, వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వం చేతనే నడిపించబడ్డాయి. అందుకని ఆ రోజులో కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితి. కానీ ఈరోజు ఆ వైన్ షాపులు ఏదైతే ప్రభుత్వం నడిపే వైన్ షాపులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నడుపుతున్నారు. అందుకనే ఈ యొక్క కల్తీ మద్యం కానివ్వండి, బెల్ట్ షాపులు కానీ నడుస్తున్నాయి. కాబట్టి కల్తీ మద్యానికి అవకాశం కలిసింది తప్ప ఈ 15 నెలల్లో దాదాపు ఎంతమంది చనిపోయారు ఈ కల్తీ మద్యం ద్వారా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే కల్తీ మద్యం ద్వారా చనిపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. కల్తీ మద్యం చేసిన వాళ్ళందరినీ కూడా కఠినమైన శిక్షలు విధించాలి. ఈ మద్యాన్ని అరికట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు సిబిఐ డిమాండ్ చేస్తున్నారు, కానీ సిట్ అంటే మీకు అర్థం కాదు ఏముందా? సిట్ అంటే చంద్రబాబు సిట్ అంటే సిట్టు, చంద్రబాబు స్టాండ్ అంటే స్టాండ్ ఉంటుంది. సిట్ గురించి ఎవరికైనా సిట్ మీద నమ్మకం అయితే లేదు. దమ్ముంటే సిబిఐకి ఏంటి, ఎందుకు సిబిఐకి వేయట్లేదు మీరు? ఎందుకు భయం మీకు? తప్పు చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మేము అందుకే సిబిఐకి డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజమైన కూటమి ప్రభుత్వం, మీకు కల్తీ మద్యం మీద కనుక చిత్తశుద్ధి ఉంటే కనుక సిబిఐ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.